కర్ణుడి బాణాలు శ్రీకృష్ణుడి రథాన్ని తాకిన క్షణం ఆకాశం ఒక్కసారిగా నిశ్శబ్దమయింది. అది సాధారణ దాడి కాదు, భగవంతుడిపైనే పడిన బాణం. ఆ క్షణంలో రథధ్వజంపై ఉన్న ఆంజనేయుడు అసలు నిజాన్ని గ్రహించాడు. ఆ క్షణమే హనుమంతుడి కళ్లలో అగ్ని రాజుకుంది. ఇంకా ఆగలేదు. ఒక్క క్షణంలో హనుమంతుడు యుద్ధభూమిపైకి దూకాడు. ఆపైపు హనుమంతుడి చూపు నేరుగా కర్ణుడిపైనే నిలిచింది. తట్టుకోలేక మహారథి అయిన కర్ణుడి గుండె వణికిపోయింది. భయంతో తల వంచి హనుమంతుడి ముందు వందనం చేశాడు. అప్పుడే శ్రీకృష్ణుడు ముందుకు వచ్చాడు. శాంతమైన చిరునవ్వుతో హనుమంతుణ్ణి చూశాడు. మెల్లగా అన్నాడు, ఆంజనేయ, ఇది త్రేతాయుగం కాదు. నేనిప్పుడు రాముణ్ణి కాదు. ఇది నా లీల. యుద్ధం ఆగకూడదు. తరువాత కృష్ణుడు హనుమంతుణ్ణి ప్రేమతో చూస్తూ అన్నాడు, ఇలా కోపంగా కర్ణుణ్ణి చూస్తే నీ చూపు శక్తితో అతడు ప్రాణాలు విడిచేస్తాడు. ఆ మాట విన్న క్షణమే హనుమంతుడి ముఖం మారిపోయింది. కోపం కరిగిపోయింది. ఏమీ మాట్లాడకుండా నెమ్మదిగా వెళ్ళి మళ్లీ రథధ్వజంపై కూర్చున్నాడు. కృష్ణుడి మాటను దాటి వెళ్ళలేని భక్తుడు హనుమంతుడు. కాని ఆ రోజు కర్ణుడికి తెలిసిపోయింది, భగవంతుణ్ణి రక్షించే భక్తుడు ఎంత భయంకరుడో, ఎంత అమాయకుడో. జై హనుమాన్, జై శ్రీకృష్ణ.